హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 5, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి సెప్టెంబర్ 5 ఇంపార్టెన్స్. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు మనము జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. సో మనకి ఇక్కడ నేషనల్ టీచర్స్ డే. సో సర్వేపల్లి రాధాకృష్ణ గారు, సో మనకి ఇక్కడ మన భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి, సో మరి రాష్ట్రపతిగా కూడా పనిచేయడం జరిగింది. ఒక గురువుగా తన కెరీర్ని ప్రారంభించి, ఒక ఉపాధ్యాయుడిగా తన కెరీర్ని ప్రారంభించి, సో భారతదేశ రాష్ట్రపతి స్థాయికి వెళ్ళినటువంటి, ప్రథమ పౌరుడి స్థాయికి వెళ్ళినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతిని సో మనం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5ని నేషనల్ టీచర్స్ డేగా మనం జరుపుకుంటామండి. సో మనకు ఇంపార్టెంట్ డేట్స్లలో ఒక ఉంటుందండి నేషనల్ టీచర్స్ డే. అండ్ అంటే నేషనల్ టీచర్స్ డే వచ్చేసి సెప్టెంబర్ 5 ఉంటుంది, జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. అంతేకాకుండా మరో అంశం గమనించినట్లయితే ఇక్కడ అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం కూడా ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ టీచర్స్ డే అనేది ఎప్పుడు మనం జరుపుకుంటామంటే అక్టోబర్ 5. సో అక్టోబర్ 5ని మనం ఇంటర్నేషనల్ టీచర్స్ డే, అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటామండి. సో మనకి గతంలో కూడా అడిగిన సందర్భాలు మనకు ఉంటాయి. సో ఆ నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జస్టిస్ డివై చంద్రచూడ్ కమిటీ. సో మరి జస్టిస్ డివై చంద్రచూడ్ అనే వారు మనకు న్యూస్లో ఉన్నారు. సో యాక్చువల్గా మనకి భారత సుప్రీంకోర్టు కూడా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా గతంలో నియమించింది. భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు ఏవైతే ఉచిత పథకాలని, ఒక ఉచితాలు అని అంటాం, ఫ్రీబీస్, వీటిని అమలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా రానున్న కాలంలో ఒక ఆర్థిక విపత్తుకు కారణమయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక కేసు పడిన దరిమిల సో జస్టిస్ డివై చంద్రచూడ్ కమిటీని భారత సుప్రీంకోర్టు నియమించింది. అయితే ఇప్పుడు మనం మళ్ళీ జస్టిస్ డివై చంద్రచూడ్ న్యూస్లో ఉన్నారు. జస్టిస్ డివై చంద్రచూడ్ గతంలో బాంబే హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. అంతేకాకుండా అలహాబాద్ హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి కూడా పనిచేసినటువంటి వారు జస్టిస్ డివై చంద్రచూడ్. ప్రజెంట్ అయితే మన భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా, సీనియర్ జడ్జిగా వీరు పనిచేస్తున్నారు, జస్టిస్ డివై చంద్రచూడ్. అయితే ఎవరైతే మన భారత సుప్రీంకోర్టులో సీనియర్గా ఉన్నారో, అంటే భారత ప్రధాన న్యాయమూర్తి కాకుండా ఎవరైతే సీనియర్గా ఉంటారో వారిని నల్సాకి చైర్మన్గా, నల్సాకి కార్యనిర్వాహక చైర్మన్గా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమిస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ సో మరి 1987లో మరి నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ నల్సా 1987లో ఏర్పాటు చేయబడింది ఒక చట్టం ద్వారా. దీనికి చైర్మన్గా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, కార్యనిర్వాహక చైర్మన్గా జస్టిస్ డివై చంద్రచూడ్ ఇప్పుడు నియమితులు కావడం అనేది జరిగిందండి. సో ఫ్రెండ్స్ గమనించాలి, వీరు యాక్చువల్గా మనకు జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రజెంట్ మన భారత సుప్రీంకోర్టుకి ఒక 49వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న వారు ఎవరండి? వారు జస్టిస్ యుయు లలిత్. మరి జస్టిస్ యుయు లలిత్ ఈ పదవిని చేపట్టడానికన్నా ముందు, అంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టడానికన్నా ముందు వీరు నల్సా చైర్మన్గా పనిచేశారు. ఎప్పుడైతే వీరు జస్టిస్ యుయు లలిత్ భారత సుప్రీంకోర్టుకి 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియమితుల విషయంలో సో ఇప్పుడు నా పదవిలో ఈ నల్సాకి చైర్మన్గా సో ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జస్టిస్ డివై చంద్రచూడ్ నియమితులు కావడం అనేది జరిగిందండి. నల్సా అంటే ఏంటంటే ఇక్కడ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. అంటే ఇక్కడ న్యాయం అనేది అన్ని వర్గాలకు చేరువ కావాలి, న్యాయం అనేది అన్ని వర్గాలకి చేరువ కావాలని ఒక ప్రధాన విషయం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొందరికి న్యాయం అనేది ఖరీదుగా కాకూడదు, న్యాయ సలహాలు అనేది ఉచితంగా కూడా ఇవ్వబడాలి అవసరమైతే అనే ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ నల్సాని 1987లో ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నల్సా అనగా అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అంటాం. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి లీగల్ సర్వీసెస్ అథారిటీ, జాతీయ న్యాయ సేవల సంస్థగా దీన్ని మనం పిలుస్తామంట, నల్సా అని చెప్పేసి అంటామండి. ఓకేనా. ఇది ఒక ఇంపార్టెన్స్ విషయం. ఎప్పుడు ఏర్పడింది, ఎవరున్నారు దీనికి చైర్పర్సన్గా, సో దాని నేపథ్యం ఏంటనే అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ హెల్త్ సమిట్ ఫర్ ఫ్రైడ్ ఆఫ్ హోమియోపతి. సో మనకి మన ప్రాచీన వైద్య విధానాల్లో ప్రముఖమైనది మనకి ఇక్కడ హోమియోపతి అండి. మన ప్రాచీన వైద్య విధానాలు పర్టికులర్గా మనం గమనించినట్లయితే 2014 సంవత్సరంలో మన ప్రాచీన వైద్య విధానాల్ని సో ప్రాముఖ్యత కల్పించడానికి పాపులరైజ్ చేయడానికి ప్రజలు యూజ్ చేసుకోవడానికి 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. ఆయుష్ అనగా
ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి అంటాం. ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి అని చెప్పేసి అంటాం. మరి ఈ హోమియోపతి వైద్య విధానం అనేది సో ఇంకా మరింతగా ప్రాబల్యం చేయాలి. హోమియోపతిలో ఉన్నట్టు లేటెస్ట్ సంబంధించిన ఆవిష్కరణలు కానివ్వండి, ఇలాన్నిటి వాటిపైన చర్చించడానికి మనకి ఒక సదస్సు, ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. వరల్డ్ హెల్త్ సమిట్ ఫర్ ప్రైడ్ ఆఫ్ ది హోమియోపతి అనే సదస్సు. ఇది ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగిందండి. దుబాయ్లో జరిగింది. దీని యొక్క ఇతివృత్తం, దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే డిజీజెస్ కాజ్డ్ బై క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అండి. సో ఇది మనకు ఇదొక కాంటెంపరీ ఇష్యూగా మనకు చూడొచ్చు అనమాట. అంటే భూమి వేడెక్కుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, ఈ కార్బన్ ఎమిషన్స్ అనేది పెరిగిపోతున్నాయి, కార్బన్ ఉద్గారాల స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఈ భూమి వేడెక్కడాన్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకునే పరిస్థితిలోనే మన ఇక్కడ మరి ఎన్నో డిసీజెస్ వస్తున్నాయి క్లైమేట్ చేంజెస్ వల్ల. అంటే వాతావరణ మార్పుల ద్వారా ఎన్నో కొత్త రోగాలు వస్తున్నాయి. కాబట్టి వీటికి ఒక సరైన ట్రీట్మెంట్ అనేది హోమియోపతి ద్వారా అందించబడుతుంది, లేదా మన ఆయుష్ మెడిసిన్ ద్వారా అందించబడుతుంది అనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఇందులో ఉంటుందండి. ఈ యొక్క వరల్డ్ హెల్త్ సమిట్ ఫర్ ప్రైడ్ ఆఫ్ ది హోమియోపతి ఈ కార్యక్రమానికి వర్చువల్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అయినటువంటి అశ్విని కుమార్ చౌబే దీనికి వర్చువల్ ద్వారా హాజరు కావడం జరిగింది. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, వాతావరణ మార్పుల శాఖ అశ్విని కుమార్ చౌబే ఈ వర్చువల్ ద్వారా ఈ వరల్డ్ హెల్త్ సమిట్ ఫర్ ప్రైడ్ ఆఫ్ ది హోమియోపతి కార్యక్రమానికి హాజరు కావడం అనేది జరిగింది. కాబట్టి సదస్సులు, సమావేశాలు జరిగినప్పుడు అవి ఎక్కడ జరిగాయి, మన భారతదేశం తరపున ఎవరు హాజరయ్యారు, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, అంతేకాకుండా దానికి ఇతివృత్తం ఏంది, ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హోమియోపతి మనకనేది మన దేశంలో అయితే హోమియోపతి పైన అధ్యయనం చేయడానికి జాతీయ హోమియోపతిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ కలదంటే కోల్కత్తాలో కలదండి. కోల్కత్తాలో కలదు. మనకి ఇటీవల కూడా న్యూస్లో ఉందండి కోల్కత్తా. ఎందుకోసం అంటే మనకి కోల్కత్తా న్యూస్లో భారతదేశంలో తొలిసారిగా ఈ జీవ వైవిధ్య రిజిస్టర్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి నగరం కూడా కోల్కత్తానే. జాతీయ హోమియోపతిక్ పరిశోధన సంస్థ కోల్కత్తాలో ఉంది. ఇటీవల కాలంలో ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు చెప్పినటువంటి నివేదిక ప్రకారం అయితే దేశంలో సురక్షితమైన నగరాల్లో కోల్కత్తా అనేది మొదటి స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. సో ఫ్రెండ్స్, మనకి ఒక నెలలో ఇంపార్టెన్స్ ఉంది, ఒక్కొక్కసారి వారాలు ఇంపార్టెన్స్ ఉంటాయి, లేకపోతే డేట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసాం September 5 నేషనల్ టీచర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం, సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతిని. అదేవిధంగా ఒక ఇంపార్టెన్స్ ఇప్పుడు సెప్టెంబర్ నెల అంతా కూడా ఎలా నిర్వహిస్తున్నాం, మన భారత ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెలను ఎలా నిర్వహిస్తుందంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. ఇది పోషణ మాసంగా డిస్కస్ చేసామండి. పోషణ మాసంగా, మంత్ ఆఫ్ ది న్యూట్రిషన్, లేదా ఇంగ్లీష్లో అయితే పోషణ్ మాహ అని చెప్పేసి అంటాం. మరి పోషణ మాసం చేస్తున్నాం. అంతేకాకుండా సెప్టెంబర్ మొదటి వారాన్ని మనం ఎలా నిర్వహిస్తున్నామంటే పోషణ వారోత్సవంగా నిర్వహిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు, తర్వాత బాలింతలు, తర్వాత పిల్లలకి పోషకాలపైన ఒక అవగాహన గురించి, పోషకాలను అందించాలన్న విషయం గురించి మనకి ఇక్కడ 2018 సంవత్సరంలోని కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించింది. అప్పటి నుండి కూడా ప్రతి నెల సెప్టెంబర్ నెలని ఎలా నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే పోషణ మాసంగా, సెప్టెంబర్ మొదటి వారాన్ని అయితే పోషణ వారోత్సవంగా నిర్వహిస్తుంది. మరి పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా మనకి ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, పిల్లలకి ఈ పోషకాలపైన అవగాహన, మరి మంచి పోషకాలని అందించడం అనే ప్రధానమైన ఉద్దేశం మనకు కనబడుతుంది. అందుకోసమే ఆశా కార్యకర్తలు కానివ్వండి, ఈ యొక్క ఆరోగ్య కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఇంటికి తిరిగి సంబంధించిన ఈ యొక్క ఆరోగ్య సంబంధించిన సమాచారాన్ని వారు సేకరించి సరైన విధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. ఇది పోషణ అభియాన్. పోషణ అభియాన్కి ఒక అబ్రివేషన్ ఇవ్వడం జరిగిందండి. పోషణ్ అభియాన్లో పిఎం అండి, పి అంటే పిఎమ్స్, ఓ అంటే ఓవరార్చింగ్ స్కీమ్ ఫర్ ది హోలిస్టిక్ న్యూరిష్మెంట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే మొత్తానికి వాళ్ళకి మంచి పోషకాలపైన అవగాహన ఇవ్వాలి, హోలిస్టిక్ న్యూరిష్మెంట్ అనే ఒక అర్థంతో ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. అయితే మరి పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అన్నప్పుడు అంటే మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ప్రజెంట్ అయితే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే స్మృతి ఇరానీ పనిచేస్తున్నారు. ఈసారి జాతీయ పోషణ మాసం యొక్క సంబంధించినటువంటి ఒక స్లోగన్ ఏంది, ఒక నినాదాన్ని ఏ విధంగా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అంటే మహిళా ఔర్ స్వాస్థ్య బచ్చా ఔర్ శిక్ష అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో మహిళలు ఆరోగ్యంగా ఉండాలి,
పిల్లలు ఆ విధంగా మంచి ఒక అవగాహన పొందాలి మంచి అని చెప్పేసి ఈ పోషకాలపైన మహిళా ఔర్ స్వాస్థ్య బచ్చా ఔర్ శిక్ష అనే ఒక ఇతివృత్తంతో ఈ రాష్ట్రీయ పోషణ్ మాసాన్ని, రాష్ట్రీయం అంటే మనకి హిందీలో దేశం అని అర్థం వస్తుంది, రాష్ట్రీయ పోషణ్ అంటే ఒక రాష్ట్రీయ పోషణ్ మాసం సెప్టెంబర్ యొక్క ప్రత్యేకత కదా మనం చెప్పొచ్చు అనమాట. కాబట్టి మనకు ఒక ఇంపార్టెన్స్ విషయంలో, ఒక డేట్స్ విషయంలో కానివ్వండి, ఒక కార్యక్రమం విషయంలో కానివ్వండి ఇంపార్టెన్స్. అండ్ ఈవెన్ మనకి పోషణ్ అభియాన్లో పోషణ్ అంటే అబ్రివేషన్ అడిగే అవకాశం ఉంది. ప్రైమ్ మినిస్టర్స్ ఓవరార్చింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ నూరిష్మెంట్ అని చెప్పేసి అంటామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ వసుధా గుప్తా అండి. సో వీరు న్యూస్లో ఉన్నారు. గతంలో వీరు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి డైరెక్టర్ జనరల్గా పనిచేసేవారు. ఇప్పుడు వీరు ఆల్ ఇండియా రేడియో ఈ న్యూస్ సర్వీసెస్ డివిజన్ అని చెప్పేసి అంటాం. ఇది ప్రసార భారతిలో పనిచేసే ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి విభాగానికి, ఈ న్యూస్ సర్వీసెస్ విభాగానికి డైరెక్టర్ జనరల్గా డాక్టర్ వసుధా గుప్తా నియమితులు కావడం జరిగింది ఎన్ వేణుధర్ రెడ్డి స్థానంలో. కాబట్టి ఇక్కడ ఒక్కోసారి మనకి ఏమడుగుతాడంటే ఈ డైరెక్టర్ జనరల్గా పనిచేసి రిటైర్మెంట్ అయిన వ్యక్తి పేరు కూడా అడుగుతాడు. లేకపోతే ఒక్కోసారి అయితే మనం ఇవి నేర్చుకోవడం వల్ల ఆప్షన్స్లో మనకు ఉపయోగపడే అంశం మనకు ఉంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో ఎన్ వేణుధర్ రెడ్డి స్థానంలో ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అన్నప్పుడు డాక్టర్ వసుధా గుప్తా అండి. ఎవరండి? డాక్టర్ వసుధా గుప్తా నియమితులు కావడం అనేది జరిగింది. ఒక ఇంపార్టెంట్ అంశంగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో అపాయింట్మెంట్స్లో మనకి ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో బిడ్స్ అని మనకి వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యనే మనం చూసాం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అయితే కొత్త చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అండి. ఎవరండి? జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. ఈ మధ్యలో మనం చూసాం సిఎస్ఆర్ అనగా కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. మరి సిఎస్ఆర్కి అయితే నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే డాక్టర్ నల్లతంబి కలై సెల్వి. ఎవరండి? డాక్టర్ నల్లతంబి కలై సెల్వి అనేవారు మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్గా నియమితులు సిఎస్ఆర్కి కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి నూతన చైర్మన్గా నల్లతంబి కలై సెల్వి నియమితులు కావడం జరిగింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అయితే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నియమితులు కావడం జరిగింది. మరి ఇంతేకాకుండా డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సమీర్ వి కామత్ అనేవారు సమీర్ వి కామత్ అనేవారు డిఆర్డిఓకి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారి స్థానంలో నూతన చైర్మన్గా నియమితులు కావడం అనేది జరిగింది. సో ఈ అపాయింట్మెంట్స్ విషయంలో గుర్తుపెట్టుకోవాలండి. డాక్టర్ వసుధా గుప్తా ఈ క్రింది ఏ సంస్థకి డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారంటే ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్ జనరల్ నియమితులయ్యారు. ఎవరి ప్లేస్లో అంటే ఎన్ వేణుధర్ రెడ్డి వీరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు, తెలంగాణకు చెందినవారు వేణుధర్ రెడ్డి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. UN సెషన్ టు సేవ్ బయోడైవర్సిటీ. ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సంరక్షణ పైన ఒక సదస్సు నిర్వహించింది. ఇది ఎక్కడ నిర్వహించింది అంటే న్యూయార్క్ నిర్వహించింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ కలదు అని చెప్పేసి అన్నప్పుడు ఇది న్యూయార్క్లో ఉందండి. అంటే జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, జీవ వైవిధ్య సంరక్షణలో సంస్థల యొక్క పాత్ర ఏంటి, స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్ర ఏంటి, ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ యొక్క పాత్ర ఏంటి, వ్యక్తుల యొక్క పాత్ర ఏంటి, లేదా గతంలో ఉన్నటువంటి జీవ వైవిధ్య సంరక్షణ గురించి ఎలాంటి చర్యలు చేపట్టారు, లాంటి అన్ని అంశాలపైన ఇక్కడ UN సెషన్ టు సేవ్ బయోడైవర్సిటీ అనేది నిర్వహించుకోవడం అనేది జరిగింది. కాబట్టి సదస్సులు సమావేశాల విషయంలో మనకి ఇది ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలండి. అంతేకాకుండా మరి UNO ఐక్యరాజ్య సమితికి అయితే ప్రజెంట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వారే ఆంటోనియో గుటెరెస్ అండి. ఎవరంటే ఆంటోనియో గుటెరెస్. మరి ఆంటోనియో గుటెరెస్ ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరు పోర్చుగల్ దేశానికి చెందినవారు. ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ద పర్మనెంట్ ఇండియన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది UNOగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే రుచిరా కంబోజ్ నియమితులు కావడం జరిగింది. రుచిరా కంబోజ్. సో ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా? ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో జీవ వైవిధ్యం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా మే 22ని ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా వరల్డ్ బయోడైవర్సిటీ డేగా నిర్వహిస్తున్నామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి
ఒక బిగ్గెస్ట్ ఎకనమీస్ అంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏ ఉన్నాయి అని చెప్పేసి ఒక డేటాను ఒక IMF విడుదల చేయడం అనేది జరిగింది. IMF అనగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని చెప్పేసి అంటాం. మరి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇచ్చే ఈ రిపోర్ట్ ఏంటంటే బిగ్గెస్ట్ ఎకనమీస్ ఇన్ ద వరల్డ్. యాక్చువల్గా మనం గతంలో ఎలా ఉండంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మనం 6వ స్థానంలో ఉండేది. మన జీడిపి కానివ్వండి, ఇవన్నీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇవన్నీ చూసుకొని అలా చెప్పేవారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళాం. యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఆర్థిక వ్యవస్థను మనం అధిగమించడం జరిగింది. గతంలో యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు 5వ స్థానం ఉండేది, ఇప్పుడు దాన్ని అధిగమించి మనం 5వ స్థానంలోకి రావడం జరిగింది. మరి ప్రపంచంలో మరి బిగ్గెస్ట్ ఎకనమీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మొదటి స్థానం ఉంది ఇక్కడ అమెరికా తర్వాత చైనా 2వ స్థానం ఉంది, జపాన్ 3వ స్థానం ఉంది, జర్మనీ 4వ స్థానం, ఇప్పుడు 5వ స్థానం భారతదేశం. సో 6వ స్థానం అనేది యునైటెడ్ కింగ్డమ్ అనేది కావడం జరిగిందండి. ఇది ఒక ఇంపార్టెన్స్ విషయం గమనించాలి. ఎవరు నివేదిక ఇచ్చారు దానికి సంబంధించిన విషయం అండి. ఇది ఒక బిగ్గెస్ట్ ఎకనమీస్ విషయంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాలు. IMF మరి ప్రపంచ బ్యాంకులు వంటి బ్రిటన్ వుడ్స్ ట్విన్స్గా పిలుస్తున్న IMF మరి ఇవి ఎక్కడ గలవు ప్రధాన కార్యాలయాలు అంటే వాషింగ్టన్ డీసీలో IMF ప్రధాన కార్యాలయం అనేది ఉంది. మరి IMFకి అయితే ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారైతే క్రిస్టలీనా ఎవరండి క్రిస్టలీనా జార్జివా ఒక బల్గేరియా దేశానికి చెందినవారు. IMFలో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు. సో వారే మన భారతీయ మహిళ అయినటువంటి గీతా గోపీనాథ్. సో ఆ నేపథ్యం ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సైరస్ మిస్త్రీ. సో ఒక పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ. అంతేకాకుండా వీరు గతంలో రతన్ టాటా తర్వాత టాటా గ్రూప్కి చైర్పర్సన్గా కొన్ని సంవత్సరాల పాటు అతను చైర్పర్సన్గా పనిచేయడం జరిగింది. తర్వాత ఎవరు సైరస్ మిస్త్రీ టాటా గ్రూపు టాటా సంబంధించిన గ్రూపు సంస్థలకి చైర్మన్గా పనిచేశారు. అయితే సో వీరి తర్వాత సైరస్ మిస్త్రీ తర్వాత నటరాజ చంద్రశేఖరన్ టాటా గ్రూప్కి చైర్మన్ కావడం జరిగింది. వారే ప్రజెంట్ పనిచేస్తున్నారు. అయితే వీరు సో నిన్న అంటే సెప్టెంబర్ 4న 2022 జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. గుజరాత్లోని హుద్వాడ నుండి మహారాష్ట్రలోని ముంబైకి బయలుదేరుతున్న సమయంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ అనే ప్రాంతంలో సో తన కారు రోడ్ యాక్సిడెంట్ కావడం ద్వారా సో సైరస్ మిస్త్రీ మరణించడం జరిగింది. ఒక పారిశ్రామికవేత్తగా సో అతను గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. ఓనం ఫెస్టివల్ ఆఫ్ ది ఫార్మర్స్గా గుర్తించబడ్డటువంటి ఒక పండుగనే ఓనం ఫెస్టివల్ అండి. ఈ ఓనం ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది అన్నప్పుడు కేరళ రాష్ట్రం నిర్వహిస్తుంది. మరి ఈసారి కేరళ రాష్ట్రంలో ఓనం ఉత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 8, 2022 అంటే ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారంటే 10 రోజుల పాటు నిర్వహిస్తారండి. ఇది గతంలో కూడా క్వశ్చన్స్ మనకి SSC GD అలాంటి వాటిలో అడగడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇండియన్ హెరిటేజ్ కల్చర్, భారతీయ సంస్కృతి సాంప్రదాయము, క్లాసికల్ డ్యాన్సెస్ ఇలాంటి విషయాలపైన మనకి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. కాబట్టి ఓనం ఫెస్టివల్ని ఎవరు నిర్వహిస్తారంటే కేరళ. మరి ఎన్ని రోజులు నిర్వహిస్తారంటే 10 రోజులు. ఇది ఫెస్టివల్ ఆఫ్ ది ఫార్మర్స్గా రైతుల పండుగగా మనం గుర్తుపెట్టుకోవాలండి కేరళలో. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ అప్డేట్లో ఉన్నటువంటి అంశాలండి. మనం ఈ స్పోర్ట్స్ అప్డేట్లో మనం చూసినట్లయితే ఇక్కడ పెరు దేశ రాజధాని లిమాలో జరిగినటువంటి వరల్డ్ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో ఒక ఘనత సాధించడం జరిగింది. మన భారతీయ మహిళా స్విమ్మర్, ఆమె పేరే ఆపేక్ష ఫెర్నాండెస్. 17 సంవత్సరాలు ఈ అమ్మాయి బటర్ఫ్లై సమిత్ క్లాష్ అనే ఈవెంట్లో 200 మీటర్ల ఈవెంట్లో సో ఫైనల్ వరకు వెళ్ళడం జరిగిందనమాట. ఇలా వరల్డ్ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2022లో ఒక ఫైనల్ వరకు కూడా దూసుకెళ్ళినటువంటి తొలి భారతీయ మహిళా స్విమ్మర్ అపేక్ష ఫెర్నాండెస్. కాబట్టి అపేక్ష ఫెర్నాండెస్ ఏ క్రీడాకారిణి అంటే స్విమ్మింగ్ క్రీడాకారిణి. ఒక్కోసారి మరి ఆమె సంబంధించిన ఘనతను దాంతోపాటుగా బటర్ఫ్లై అనే ఈవెంట్ మన గతంలో అడిగాడు బటర్ఫ్లై స్ట్రోక్ లేదా బటర్ఫ్లై సమిత్ క్లాష్ అనేది ఈ పదం ఏ క్రీడకు సంబంధించిందంటే స్విమ్మింగ్ క్రీడకు సంబంధించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక పుస్తకం వార్తల్లో ఉందండి. ఆత్మకథ మల్లికా సారాభాయ్. భారతదేశంలో పేరొందినటువంటి ఒక క్లాసికల్ డ్యాన్సర్ వచ్చేసి మల్లికా సారాభాయ్ గారు. సో వారు మల్లికా సారాభాయ్ వీరైతే
మనకి పర్టికులర్గా చెప్పారంటే కూచిపూడి మరియు భరతనాట్యం ఈ 2 క్లాసికల్ డ్యాన్సుల్లో పేరొందిన వారు సో మల్లికా సారాభాయ్. సో వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ మృణాలిని సారాభాయ్, సో వారు కూడా పేరొందిన క్లాసికల్ డ్యాన్సర్. సో మరి విక్రమ్ సారాభాయ్, మృణాలిని సారాభాయ్ గారి సంతానమే సో మల్లికా సారాభాయ్ అండి. వీరు ఒక ఆత్మకథను రిలీజ్ చేసుకోవడం జరిగింది. స్పీకర్ టైగర్ అనే ఒక పబ్లిషర్ సంస్థ, పబ్లిషింగ్ అంటే ఒక ప్రచురణ సంస్థ, ఒక పబ్లిషింగ్ కంపెనీ అంటారు. ఈ కంపెనీ వాళ్ళు ఈ సంబంధించినటువంటి ఆత్మకథను విడుదల చేశారు. ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్ అనే ఆత్మకథ అండి. కాబట్టి ప్రముఖుల యొక్క ఆత్మకథలపైన ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్ అనే ఆత్మకథ ఎవరు రాయడం జరిగింది, ఎవరిదన్నాడు? మల్లికా సారాభాయ్. మల్లికా సారాభాయ్ ఏ శాస్త్రీయ నృత్యంలో పేరుగాంచడం జరిగిందంటే కూచిపూడి, భరతనాట్యం పైన. ఈ మధ్యకాలంలో మనకి ఎగ్జామ్లలో వస్తున్నాయండి. తెలంగాణ ప్రిలిమ్స్లో కానిస్టేబుల్ అయితే మనకి ఇక్కడ రుక్మిణీదేవి అరండల్, సో బిర్జు మహారాజు లాంటి వాళ్ళు ఏ సంబంధించినటువంటి డ్యాన్సెస్ చెందిన వారు అడిగిన సందర్భాలు మ్యాచింగ్స్ రూపంలో, జతపరచు రూపంలో ఇచ్చారు. కాబట్టి మల్లికా సారాభాయ్ కూచిపూడి నృత్యం, భరతనాట్యంలో ఫేమస్ అండి. వారు రాసుకున్న ఆత్మకథనే ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మరో అప్డేట్, మన స్పోర్ట్స్ అప్డేట్ న్యూస్లో ఉంది. జస్ప్రీత్ బుమ్రా అండి. సో మనకి ఇంట్రడక్షన్ అవసరం లేని ఒక క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా, మన భారత క్రికెటర్. సో వీరు ఇప్పుడు ఒక సంస్థ అయినటువంటి అప్పర్ కేస్ అనే ఒక సంస్థ ఉందండి. ఇది ఈ స్పోర్ట్స్ ఐటమ్స్ని అందించే ఒక సంస్థ, స్పోర్ట్స్ బ్యాగ్ని కూడా అందించే సంస్థ. ఇది ఎకో ఫ్రెండ్లీ లగేజ్ బ్రాండ్గా పిలుస్తాం, దీన్ని పర్యావరణయుతమైనటువంటి ఒక బ్రాండ్గా పిలుస్తాం. ఇది అప్పర్ కేస్ అనే సంస్థకు, దేనికి బ్రాండ్ అంబాసిడర్గా జస్ప్రీత్ బుమ్రా నియమితులు కావడం జరిగింది. ఒక్కొక్కసారి మనకి వివిధ సంస్థలకి ప్రచారకర్తలను కూడా అడుగుతుంటాడు. కాబట్టి సో అప్పర్ కేస్ అనే సంస్థకి ప్రచారకర్తకి ఎవరు నియమితులు అన్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి T20 మ్యాచెస్. మరి ఇక్కడ ఆసియా కప్ అనేది జరుగుతుంది. మరి ఈ ఆసియా కప్లో మనకి రీసెంట్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఆసియా కప్లో సో మరి నిన్న జరిగిన ఆసియా కప్లో అయితే మనం భారత్ సో ఓడిపోవడం జరిగింది పాకిస్తాన్ పైన. అయితే సో మరి గతంలో గెలిచిన సందర్భం కూడా ఉంది లాస్ట్ అయితే ఈ ఆసియా కప్లో మనకి రోహిత్ శర్మ ఒక రికార్డు సాధించాడు. అంటే గతంలో T20 మ్యాచెస్లో హాంకాంగ్ పైన ఆడుతున్నప్పుడు అతని స్కోర్ అనేది సో కొంచెం చేయడం జరిగింది. దానితో హైయెస్ట్ స్కోర్ ఇన్ T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్, అంటే T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో అత్యధిక స్కోర్ చేసినటువంటి క్రీడాకారుడిగా మన భారత క్రికెటర్ రోహిత్ శర్మ రికార్డు పొందారు. గతంలో న్యూజిలాండ్కి చెందినటువంటి మార్టిన్ గుప్తిల్ యొక్క రికార్డు 3497 రన్నులు చేశాడు మొత్తం T20 మ్యాచెస్లో. ఇప్పుడు ఆయన రికార్డుని రోహిత్ శర్మ బ్రేక్ చేయడం జరిగింది. అతని యొక్క స్కోరు 3500 కావడంతో ఆ రికార్డు బ్రేక్ అయింది. విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో చేసిన వాళ్ళలో విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఉన్నారు. కాబట్టి హైయెస్ట్ స్కోర్ ఇన్ T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్, అంటే అత్యధిక స్కోరు T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో చేసిన వారైతే రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు 3500తో. మార్టిన్ గుప్తిల్ న్యూజిలాండ్ క్రికెటర్ 2వ స్థానంలో, విరాట్ కోహ్లీ మన భారత క్రికెటర్ 3వ స్థానంలో నిలవడం జరిగిందండి. సో ఇవ్వండి మనకి సెప్టెంబర్ 5, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.